డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీ చుట్టూ ఒక కార్మిక్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ఎనర్జీలో ఉన్నారంట. ఎవరు వాళ్ళు అనేది చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ చుట్టూ. ఎస్, దారులు చూస్తున్నారంట. ఎలాగైనా సరే మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే నేర్చుకుంటున్నారో, లేదా జాబ్ వర్క్ ఏదైతే చేస్తున్నారో డైలీ రొటీన్గా ఆ పనుల్లో ఓవర్ బర్డెన్ చేయాలి అని చెప్పి ఇంకొక పర్సన్ వారికి మనీ ఇచ్చి మిమ్మల్ని ఎలాగన్నా సరే ఇబ్బంది పెట్టి మీరు చేస్తున్న పనిని ఆపేలా చేయమని చెప్పారంట. బట్ వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదండి. ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఏంజల్ ప్లీజ్ చెప్పండి. ఎస్, ఆ విధంగా మీతో మాట్లాడి ఏంటి అంటే తప్పిద్దాము అని అనుకున్నారంటండి. మీరు ఏదైతే ఫ్యామిలీ ఉన్నారో ఫ్యామిలీ మొత్తానికి జెలస్గా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు చేస్తున్న నెగిటివ్ వైబ్స్, జెలస్ అనేది మిమ్మల్ని ఏం చేయట్లేదు అనమాట. సో అందుకని చెప్పి డైరెక్ట్గా పర్సన్తో డ్రామా ఆడిద్దాము అని అనుకుంటున్నారంటండి, ఒక ఓల్డ్ పర్సన్. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, దారులు చూస్తున్నారంటే అన్ని రకాలుగా మీకు ఆఫర్ చేయడానికి, ఒక ఎమోషనల్ ఆఫర్ని చేయడానికి మీకు చూడడానికి అయితే ఒక ఎమోషనల్ ఆఫర్ ఫ్రెండ్షిప్ లాగా ఉంటుంది. బట్ బ్యాక్ ఎండ్లో వాళ్ళ ఇంటెన్షన్స్, వాళ్ళ ప్లాన్స్ అనేవి వేరే అండి, ఓకేనా? ఈ విధంగా మీ బ్యాలెన్స్ని తలకిందులుగా చేయాలి, ఇంకా లేట్ చేయకూడదు, ఇలాగే వదిలేస్తే పని చేసేసుకుంటారని చెప్పి అనుకుంటున్నారంటండి. ఇలాగన్నా మీరు లైఫ్లో వెనక తిరిగి చూసేలా చేయాలి అని అనుకుంటున్నారంట. బట్ దానికి ఏ రకంగా కూడా అవకాశం కనిపించట్లేదండి. సూపర్, ఇప్పుడు మీకు జస్టిస్ జరిగే టైం అండి. సో మనీ రావడం కనిపిస్తుంది. ఫ్యూచర్లో పాజిటివ్ హోప్ అనేది ఉంది. ప్రజెంట్ మీరు ఏదైతే చేస్తున్నారో టువర్డ్స్ యువర్ డ్రీమ్ మీరు ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉన్న సిచ్యువేషన్ మీకు జస్టిస్ అండి. దాన్ని ఎలాగని ఇబ్బంది పెట్టాలని చెప్పి పర్సన్ డ్రామా ఆడుతున్నారంట. ఇంకా డీటెయిల్గా చూద్దామండి, ఓకేనా? వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను మీ చుట్టూ ఉన్న ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. సో మీరు ఈ విధంగా కనిపిస్తున్నారు, వాళ్ళకి నచ్చట్లేదండి. వాళ్ళతో మందలాగా వాళ్ళు ఏం చెప్తే అది వినేలాగా మీరు లేరు. సో అందుకని చెప్పి ఎలాగన్నా సరే వాళ్ళు ఆల్రెడీ ఇన్ని ఉన్నాయండి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఒక ఇదైతే అలాంటి ఇన్ని రకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. బట్ మీరు చూడండి ఎలా ఉన్నారో, ఈ విధంగా ఉన్నారు మీరు. అందుకని చెప్పి ఒక ఉమెన్ కూడా చూడలేకపోతుందంటండి, మిమ్మల్ని చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఎస్, ఓల్డ్ పిక్చర్స్ అవి గ్యాదర్ చేస్తున్నారంటండి, స్కూల్ ఫ్రెండ్స్వి వాళ్ళవి. ఎస్, ఎందుకంటే మీరు ఎవరితో ఉన్న పాస్ట్లో మాట్లాడుంటే వాళ్ళతో డ్రామా ఆడిపిద్దాము అని అనుకుంటున్నారంటండి. బట్ మీరు నెంబర్ 1గా ఉండడం వాళ్ళకి నచ్చట్లేదంటండి. వాళ్ళు మీతో కంపేర్ చేసుకొని వాళ్ళు ఎందుకు సరిపోవట్లేదు అని అనుకుంటున్నారు. వ్యాన్, జీప్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. ఎస్, వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని చూస్తుంటే కళ్ళు ఎర్రగా అయిపోతున్నాయి, కడుపేమో మండిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదండి. సో అందుకని చెప్పి ఈ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట. ఎస్, ఎలాగన్నా సరే మిమ్మల్ని వెనుపోటు వేయాలి అనుకుంటున్నారంట. మీరు లైఫ్లో నిలబడకుండా చేయాలి అనుకుంటున్నారంట. అసలు మీ లైఫ్లో టవర్ మూమెంటే లేదండి. డివైన్ టవర్ మూమెంట్ అసలు పెట్టలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. బిహైండ్ ద సీన్స్ మీ దేవుడు ఎవరు మీ దగ్గరికి రానివ్వడండి. మీ దేవుడు ఎవరిని మీ దగ్గరికి రానివ్వడు, ఓకేనా? ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కడుపు మంట వాళ్ళని తినేస్తుంది. సో వాళ్ళెవరూ కూడా మీ డెస్టినీని, మీ పాత్ని, మీరు చేసుకుంటున్న పనిని కట్ చేయలేరండి, క్లియర్గా ఆపలేరు కూడా. ఎస్, బాటమ్ ఆఫ్ ద డెక్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా స్టెబిలిటీ అనేది కన్ఫర్మ్ అండి. ఎవరి తలరాతోనో, ఎవరు జలస్తోనో, అసూయతోనో ఆపలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా చెప్పండి ఏంజల్స్. టీత్ పెయిన్స్ వచ్చేలాగా చేయాలి అని అనుకుంటున్నారంటండి. మీరు తినే వాటిలోనో లేదా కలిపేసి మీకు ఇచ్చో, ఓకేనా? మీ విషయంలో మిమ్మల్ని చూసి ఎవరైతే అంటే అందరూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీద జోకేసి నవ్వుదామని అనుకున్నారో, ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏం అర్థం అవ్వట్లేదండి వాళ్ళకి. ఎస్,
మీరు చేస్తున్న పని ఏదైతే మాట్లాడమో చెప్పడమో లేదంటే ఏదన్నా చేయటమో చేస్తూ ఉంటారు కదా. సో దాని ద్వారా మీకు పెయిన్స్ వచ్చేలా చేస్తే మీరు మాట్లాడలేరు కదా, చెప్పలేరు కదా అని అనుకుంటున్నారంటండి. వాళ్ళు చాలా మీ గురించి మీ బ్యాక్ ఎండ్లో మీ వెనక కనిపించకుండా చాలా మాటలు మాట్లాడుతున్నారండి. డివైన్ కనిపిస్తుంది కదా, అవన్నీ చూసుకుంటారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ఒక 8 మెంబర్స్ అండి గ్రూప్గా. వాళ్ళకి జెలస్ అండ్ మీరంటే పడదండి. జెలస్ అంటే కుళ్ళు అనమాట. సో ఆ కుళ్ళుతో ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీతో గొడవ పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారంట. వాళ్ళని అసలు పట్టించుకోవద్దు, మీకు అవసరం కూడా లేదు, వాళ్ళు మీ దాకా కూడా రాలేరండి. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాంట్లో మీకు స్టెబిలిటీ కన్ఫర్మ్ అండి. ఓకేనా, అందులో ఎలాంటి డౌటు లేదు. వీడియోని లైక్ చేయండి. త్వరలోనే మనీ వస్తాయండి, మనీ వస్తాయని చూపిస్తుంది మీ ఎనర్జీలో. ఓకేనా, అవకాశం ఉంది. అండ్ కొంతమంది మనీ ఇచ్చి అవకాశంగా తీసుకొని నిజాలు వాళ్ళ గురించి బయటికి రాకూడదు అని అనుకుంటూ ఉంటారంట. బట్ ఖచ్చితంగా తెలిసిపోతుందండి, అందులో ఎలాంటి డౌటు లేదు. వాళ్ళు అనుకుంది జరగదు. ఓకేనా, మీ లైఫ్లో బ్యాలెన్స్ అవుతారండి. మనీ పరంగాను అన్నిటిలోని బ్యాలెన్స్ అవుతారు. ఓకేనా, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.